ఉండడంతో ఆమె కూడా నా పట్ల వేరే వ్యతిరేకతగా ఉందంటే, లేదు అట్లాంటిది మా భార్యాభర్తలు ఇద్దరికి ఆయన విదేశాల్లో ఉన్నప్పుడే ఈయన చేశారనమాట. మా భార్యాభర్తలు ఇద్దరికి నీ మీద రెస్పెక్ట్ ఉంది, మీరు అట్లాంటి పనులు ఏం చెయ్యొద్దు అని చెప్పారు. లేదని ఈయన రాజీనామా చేసేశారు. ఈ సీటు కూడా అటు బీజేపీ వాళ్ళ కోసం రాజీనామా చేశారు. అదే కదా ఇప్పుడు పాకా సత్యనారాయణ గారికి ఇచ్చింది సీటు. తద్వారా 4 ఎంపీ సీట్లు పోయినాయి వైసీపీకి. బట్ జగన్ వెంటనే జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళు కంట్రోల్ అయ్యారు. ఇందులో కొంత డబ్బు లెక్కలు ఉన్నాయి, కొంత భయాల లెక్కలు ఉన్నాయి. ఈ భయాల్లో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారన్నది జగన్ ఫీడ్బ్యాక్. ఇక అక్కడ జగన్ అందుకనే ఆ మధ్యన నోరు తెరిచి అనేసాడు, విజయసాయిరెడ్డి వాళ్ళ కోర్టుగా మారుతున్నాడు అనేసేసి. విజయసాయిరెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఆ మధ్యన సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. మనం కనుక ఇదివరకు కత్తి మహేష్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే, ఆ కత్తి మహేష్ ఏమనేవాడు, పవన్ కళ్యాణ్ నా మీద రాయిస్తున్నాడు, పవన్ నాకు వచ్చి క్షమాపణ చెప్పాలనేవాడు. అట్లాగే జగన్ ఇదంతా కంట్రోల్ చేయాలని ఈయన ఫీల్ అయ్యాడు. జగన్ నాకేం సంబంధం అంటాడు, అంటే అసలు ఆయన అడిగింది లేదనుకోండి ఎవరు. జగన్ ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరితో చెప్పి రాయిస్తాడా సోషల్ మీడియాలో. కాబట్టి ఇది సజ్జలు రాయిస్తున్నాడు, లేకపోతే సజ్జల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రాస్తున్నారు, సోషల్ మీడియాని చూస్తుంది వాళ్ళే అన్నది ఈయన ఫీలింగ్. దాన్ని జగన్ కంట్రోల్ చేయట్లేదు అనేది ఈయన ఫీలింగ్ అదంతా. బట్ ఒకసారి టెంపర్ బిగిన్ అయ్యాక అది వెళ్ళిపోతుంది. దాంతో ఇతను ఆ టైంలో ఈ ముక్క మాట్లాడేశారు, ఏది లిక్కర్ గురించి మాట్లాడటం. అది మాట్లాడాక వాళ్ళ కూతురు మీద ప్రెషర్ ఆగిపోయింది చూడండి.